మజా చేసుకున్నానని ఎర్రెక్కి నన్ను ఎగిరితన్నావు కదే. ఈరోజు దానిలాగే నిన్ను నా రోమాలతో రంచ చెయ్యాలే బొమ్మాలి. వద్దు, చంపొద్దు. భయంకరమైన అంటే ఇప్పుడు వీడు నీ మీద తీరని పగతో ఉన్నాడు. శాస్త్రాల ప్రకారం ఏ మనిషి అయినా పగతో చనిపోతే అతని ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళదు, పగ తీర్చుకునే తీరుతుంది. వీడిలాంటి కఠోర క్షుద్ర అఘోర చస్తే అతి భయంకరమైన ప్రాతశక్తి అయిపోతాడు. కానీ వీడిని ఇలాగే వదిలేస్తే ఎవరిని బ్రతకనివ్వడు. నిజమేనమ్మా, కానీ వీడి సమస్యకి పరిష్కారమే లేదు. అయితే వీడిని చంపకుండా బ్రతికుండగానే ఇక్కడే ఇలాగే ఇప్పుడే సమాధి చేస్తాను. సమాధి వచ్చి వీడి ప్రేతాత్మని కూడా బయటికి రాకుండా చేస్తాను. సమాధి నుంచి వీడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తాను. ఇందులో అసలు ఏం సుశీల? అసలు లోపం కదా బద్దలు కొట్టరా, సమాధి బద్దలు దాని చెర నుంచి విడిపించు. చెర నుంచి విడిపించరా, విడిపించరా. ఏళ్లుగా ఈ సమాధిలో పగ తీరని పిశాచినై కసితో రగిలిపోతున్నాను. నీకు పెళ్ళ నన్ను సమాధిలో పుల్ల పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. గట్టిగా పగని తీర్చుకుపోతా. ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. అరుంధతి, ఇక్కడ ఈ గదిలోనే ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తుంది. నువ్వు చేసిన గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా, క్షణానికి నాకు పిచ్చిక్కిపోతుంది. రా.
కాకపోతే నువ్వు నన్ను అరుంధతి, నీ ఊపిరి తీస్తా. నువ్వు ఆ సమాధిలోంచి బయటకు రాలేవురా. రానివ్వను. రానివ్వను. ఇంకా ఇంకా ఆ సమాధి నుంచి బయటికి రాలేడు. క్లాస్ ఇంకా బాగా చేస్తారు. అందరూ క్లాస్ కొట్టండమ్మా. క్లాస్ కొట్టి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చేస్తారు. మీరందరూ క్లాస్ కొట్టి ఎంకరేజ్ చేయాలి. అంత ఉత్సాహంతో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. దయచేసి అందరూ చేతులెత్తి క్లాస్ కొట్టండి. ఎంత సులువుగా చావనివ్వను. బొమ్మాలి. బయలుదేరన్నా. ఎక్కడికి ఎక్కడికేంటి మంగ? అమ్మాయి గారి పెళ్లికి వెళ్ళాలి కదా. చంపేవాడిని అయితే సమాధి పొద్దలు కొట్టుకొచ్చిన మరుక్షణం నీ ప్రాణాలు పుట్టేసేవాడిని. నీ అంతాన్ని పొగరిని పిచ్చి పిచ్చిగా అనుభవించాలంటే బొమ్మాలి. సాక్షి కోరిక